ప్రతిదినము దేవాలయంలో తప్పకుంటూ నిత్యంగా వెలుగుతూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకుంటుంది. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారికి అనుదిన వారితో చేర్చుకుంటారు. ఈ సమయంలో దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం ధ్యానించుకుంటుండగా అనేకమైనటువంటి సత్యాల గురించి ఈ సమయంలో మనం ధ్యానించుకుంటాం. ఇక్కడ ఆదిమ సంఘం గురించి ఈ చరిత్ర అంతా కూడా ఇక్కడ రాయబడింది. అంటే ఆదిమ క్రీస్తు సంఘం గురించి ఇక్కడ రాయబడినట్టుగా ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 నుండి 47 వరకు, మరి 2వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే పెద్దకోస్తు బృందమున అందరూ ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా అనేకులు ఇక్కడ దేవుని యొక్క స్వార్థ లోబడినట్టుగా అంతా మనం గమనిస్తుంది. ఇక్కడ ఈ దినమున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవం గురించి ఇంకొకటి ఏంటంటే క్యాథలిక్ వారి గురించి మనం నేర్చుకుంటాం. క్రైస్తవుల గురించి క్యాథలిక్ వారు ఉన్నారు కదా, కొత్తగా పోలేరు కదా, కొత్తగా పోలేరు. అయితే ఈ దినమున మనం అందరం కూడా ఇక్కడ చరిత్ర మనం చూస్తున్నాం. క్రైస్తవులు ఏడికెళ్ళి ప్రారంభమైనది, క్యాథలిక్ వాళ్ళు అసలు ఏడికెళ్ళి వచ్చినామనేది కూడా ఈ లేఖన దర్శనంలోకి వెళ్ళి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే చాలా మంది ఏమంటారు, మరి కొందరు అంటారంటే మొట్టమొదటిగా అసలు క్రైస్తవులు అంటే కొత్తగా క్యాథలిక్ వాళ్ళని అంటారు. కానీ వాస్తవంగా ఇక్కడ చూస్తే ఇది తప్పు. అసలు ఇది చారిత్రాత్మకంగా మనం గమనించినట్టయితే ఇదంతా కూడా సరైనది కాదు. ఇక్కడ మరి వారు చేసే పద్ధతులు మనం చేసే ఆరాధనకు చాలా వ్యత్యాసం ఉన్నదని కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మరి చూడండి, ఈ క్యాథలిక్ యొక్క అంటే ఈ కొత్త కాపుల యొక్క సంస్థ మనం చూసినట్టయితే అనేక మంది, లక్షలాది మందిని, మరి చాలా మందిని ఏం చేసినారంటే ఆకర్షించినట్టుగా చూస్తున్నాం. మరి ఇదంతా కూడా ఎక్కడ అయిపోయినారంటే ప్రపంచవ్యాప్తంగానే అది విస్తరించిపోయినారు కూడా ఇక్కడ ఈ కొత్త కాపులు. ఇది ఒక క్లుప్త పరిచయం. అయితే ఇప్పుడు మరి ఆదిమ సంఘం యొక్క ఆరంభము, మరి క్యాథలిక్ వాళ్ళ యొక్క ఆరంభం ఏడికెళ్ళయిందో మనము చారిత్రాత్మకంగా చూస్తున్నాం. అంటే ఆదిమ సంఘం అంటే ఆదిమ సంఘం అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 47 వరకు ఇదంతా ఆదిమ సంఘం క్రియ. చూడండి, అందరూ మరి గమనించుకోండి, తెలుసుకోండి. మరి క్రైస్తవము ఏ స్థలంలో మొట్టమొదటిగా వచ్చిందండి? క్రైస్తవం అనేది క్రైస్తవులు కానీ దేవుని బిడ్డలు కానీ అసలు ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైన, ఏ స్థలంలోకి వెళ్ళి అలా యెరూషలేముకి వెళ్ళి ప్రారంభమైన. చూడండి, చాలా మంది ఏమనుకుంటారంటే భారతదేశంలో వాళ్ళు ఏమంటారు, ఇది అమెరికా వెళ్ళి ప్రారంభమైంది, లేకపోతే బ్రిటిష్ దేశం వెళ్ళి ప్రారంభమైందని అనుకుంటున్నారు. కానీ ఇది ఎక్కడైనా అంటే 30వ శతాబ్దంలోనే, అంటే క్రీస్తు శకం 30వ శతాబ్దంలోనే ఏమైందని క్రైస్తవం ప్రారంభమైంది. ఆ చరిత్ర ప్రకారం మనం చూస్తే ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 ప్రకారం అందరూ ఎప్పుడు మొదటి శతాబ్దం క్రీస్తు శకం 30 ఆ సందర్భంలోనే చూస్తే ఆదిమ సంఘం మరి కలిసినటువంటి క్రైస్తవం అనేది యెరూషలేముకి వెళ్ళే ప్రారంభమైనట్టు మనం చూస్తున్నాం. ఇది ఆరంభం, క్రైస్తవ ఆరంభం. అనేక కొందరు ఏంటంటే మరి పాత ఉన్న వాళ్ళు అబ్రహాము వాళ్ళు క్రైస్తవులు ఉన్నట్టు, కానీ తప్పు వీళ్ళ. ఇది చరిత్ర చూసుకోండి, చరిత్ర ప్రకారం మనం పోతున్నాం. క్రైస్తవం అనేది ఎక్కడికి వెళ్ళి నూతన నిబంధనకి వెళ్ళే ప్రారంభమవుతున్నాం. ఇది ఆరంభమైనట్టుగా చూస్తున్నాం. మరి ఎప్పుడైతే చూడండి, ఎవరైతే బాప్తిసం పొందినారో, మరి అపోస్తలుల బోధనలు విని అంగీకరించినారో, వారి వారి భాషలలో పెద్దగొస్తున్నారు, ఆ వాక్యం విన్నారో, అందరూ ఏమైనా కన్వేట ప్రకారం సంఘముతో చేర్చబడిన. ఇది ఆరంభం. అంటే
శతాబ్దంలోని చరిత్ర అయి ఉన్నట్టుగా చూస్తున్నాము. మరి అదే విషయంలో మనం చూసినట్టయితే ప్రెసిడెంట్ ఈ క్యాథలిక్ ప్రారంభం ఎప్పుడైతే కొత్త కాపులు ఇద్దరికి వచ్చిన